హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కేవలం ఎన్ఓసికి సంబంధించి ఒక చిన్న వీడియో చేయదలుచుకున్నాను. నిన్న మొన్న వ్యక్తిగతంగా మెసేజ్లు చేసి ఫోన్ చేసి ఎన్ఓసికి సంబంధించి ఏం చేయాలి సార్, మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అందుకని ఒక చిన్న వీడియో చేయాలని డిసైడ్ అయ్యానండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ఓసి గురించి ఎక్కువ మంది 1:2లో 60 to 90% మెంబర్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం వల్ల ఎన్ఓసికి సంబంధించి ప్యానిక్ అవుతున్నారు. దయచేసి ప్యానిక్ అవ్వద్దు. అంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకు లేదు అనంటే, ఎన్ఓసి ఎవరైతే ఇస్తారో ఆ ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళు వెళ్ళి సబ్మిట్ చెయ్యండి. ఎన్ఓసి మాకు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కొంతమంది చెప్తున్నారు. మీరు అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవద్దు. ఒకవేళ మీరు ఆ పరిస్థితి వస్తే నేను పరిధి దాటి కూడా మాట్లాడుతున్నాను అనిపిస్తుందండి, అయినా కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు అన్ఎంప్లాయ్మెంట్ ఫామ్ ఒకటి ఉంది కదా, ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఫాము మీరు ఫిల్ చేసి ఇచ్చేసేయండి. ఏం ప్రాబ్లం లేదు, భయపడవద్దు. ఇంకా 1:1 లిస్ట్ రాలేదు, ప్లస్ సిబిటి ఉంది. సిబిటి అయిపోయిన తర్వాత కోర్టు కేసులు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఉండబోతుంది. కాబట్టి ఇంకా దగ్గరగా 3 to 6 months ఇంకా ఎక్కువ పట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఈ టైంలోపు ఎన్ఓసికి అప్లై చేసుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ డేట్ అయినా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లో మీరు ఎన్ఓసి సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈలోపే అనవసరంగా ప్యానిక్ అయ్యి నాకు ఎన్ఓసి ఇవ్వట్లేదు, నాకు ఎన్ఓసి రావట్లేదు అని మాత్రం భయపడిన అవసరం లేదు. ఫైనల్గా ఇచ్చినప్పటికి కూడా సరిపోతుంది, నో డౌట్ అందులో. దయచేసి ప్యానిక్ అవ్వద్దు అనేది గ్రూప్ 2 అభ్యర్థులకి నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.